హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెనాలి చిన్రావూర్ పార్కులోని సరికొత్త అందాలు, ఆకర్షణీయమైన మార్పులు, మెరుగులు మేం చూసాం. మీకు కొన్ని హైలైట్స్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. ఇది ఎంట్రన్స్. రండి పార్కులోకి వెళ్దాం. ఈ పార్క్ మా చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఎప్పుడు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు అనుకుంటూ లోపలికి వెళ్తుంటే ఎదురుగా ఈ స్తూపం కనిపించింది. దీని మీద ఉంది డేట్ 12/4/2002 అంట. నిజంగా ఒక ప్లేస్ యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి ఇవి ఎంత బాగా యూజ్ అవుతాయో కదా. దీని చుట్టూ ఇలా చిన్ని చిన్ని చామంతి పూల మొక్కలు బొకేస్ లాగా భలే పెట్టారు. ఎంట్రన్స్ నుండి రైట్ తీసుకుంటే ఇలా ఐ లవ్ తెనాలి అని, టీఎంసీ అని మన ఫ్లాగ్ కలర్స్లో పెట్టారు. సెల్ఫీ స్పాట్ లాగా అన్నమాట. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్తే కిడ్స్ ప్లే ఏరియా. అందులో 2 పార్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఉన్న ఏరియాలో కొత్తగా ఈ ఉయ్యాలో ఇంకోటి యాడ్ చేశారు. ఇవన్నీ కొత్తగా పెట్టారు. ఇక కిడ్స్ ఏరియాలో లెఫ్ట్ సైడ్కి వస్తే స్టార్టింగ్ ఇలాంటి స్వింగ్ టాయ్స్ కొన్ని పెట్టారు. ఇంకా ఇలా 2 వే స్లైడ్స్ పెట్టారు. అలా కిడ్స్ ఏరియాలో కొన్ని మార్పులు చేశారు. కొన్ని పాడైనవి మార్చి కొత్తగా రీప్లేస్ చేశారు. సరే, అలా ఒక రౌండ్ వేసి వద్దామని బయలుదేరాం. అన్నట్టు ఒక విషయం, జనవరి 10th స్టార్ట్ చేశారనుకుంటా. 2 months వరకు ఎంట్రీ ఫీ లేదు పార్క్కి, ఎవరికైనా ఫ్రీనే. ఈ ఏనుగు బొమ్మ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇది కూడా సెంటర్లోనే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బుద్ధుడి విగ్రహం. పెద్ద చెట్టు క్రింద కూర్చున్నట్టు ప్లేస్మెంట్ చాలా బాగా సెట్ చేశారు. ఇంకా మన నేషనల్ ఎంబ్లం. ఇది ఇంతకు ముందు ఉందా, కొత్తగా పెట్టారా? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ క్యాంటీన్ పైన కూడా ఏవో గేమ్స్ పెట్టినట్టున్నారు. బాగా రష్గా ఉన్నారు. సంక్రాంతి హాలిడేస్ కదా, అందుకనే మేము అటువైపు వెళ్ళలేదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే ఏమేమి ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ టీఎంసీ అని పెట్టారు. ప్రస్తుతం బోట్ షికార్, ఫౌంటైన్ లేవు. ఇక పాండ్ వ్యూ చూడాలి. అబ్బా, సూపర్ అనిపించింది నాకు. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, అవి అన్నీ వరుసగా అలా తిరుగుతూ ఉన్నాయి. చాలా తాబేళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. అది అక్కడ 3 బాతులు ఉన్నాయి చూసారా? అవి మా పిల్లలు 3 లాగా వరుసగా నుంచున్నాయంట. ఎంత పెద్ద తాబేలో, అన్నీ ఎంత బాగున్నాయో చూడటానికి. వచ్చిన వాళ్ళు ఫిషెస్కి వాళ్ళు కొనుక్కున్న మరమరాలు అలాంటి ఫుడ్స్ వేస్తున్నారు. అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఆ ఫుడ్ వేసి ఆ కవర్స్ కూడా అందులోనే వేస్తున్నారు. అలా చేయకండి ప్లీజ్. ఇప్పుడు వ్యూ ఎంత బాగుందో. మనలాగా వచ్చిన అందరూ వీటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. మనము మళ్ళీ మళ్ళీ వచ్చి హ్యాపీగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి కదా. ఎవరో క్లీన్ చేస్తారులే అనుకునే కన్నా మనం స్పాయిల్ చేయకుండా ఉండటం బెటర్ కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూడండి, వైట్ బాతులు ఎంత బాగున్నాయో, సో నైస్. ఈ చెట్టు చూడండి, ఒక ప్యాటర్న్లో ఉంది, భలే ఉంది కదా. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వైట్ బాతులు 3 బయట కూర్చొని ఉన్నాయి. వాటి దగ్గర పిల్లలకి ఫొటోస్ తీద్దామని కూర్చోబెట్టాం. భయపడుతూ కూర్చున్నారు. నాకేమో ఒక్కసారి ముట్టుకుందాం అనిపించింది. రాణి హన్య బాతును ముట్టుకుందామని ఇద్దరం ముట్టుకోబోతే దాని పక్కనున్న బాతు డోంట్ టచ్ అని వార్నింగ్ ఇచ్చింది దాని ముక్కుతో. సో మీరెవరు నాలాగా ట్రై చేయకండి. ఇవాల్టికి ఇవే సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి 1 స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.